గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. నితిన్ డైరెక్టర్గా ఉన్న చిన్నం రెడ్డి నిధులు దుర్వినియోగం చేస్తూ ఆర్థిక అవకతవకలను పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపించారు. చదువుకునేందుకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది అన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, దేశంలోని గుర్తింపు ఉన్న హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పిదాలకు పాల్పడ్డ డైరెక్టర్ని విధుల నుంచి తొలగించి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. 19 కోట్ల కార్పస్ ఫండ్ ఉండాల్సిన విద్యాలయాలలో అప్పట్లోకి కూరుకుపోవడం వెనుక చిన్నం రెడ్డి నిర్ణయాలే కారణమన్నారు. డ్యూటీ చేయాల్సిన 100%లా ఓ 10% కూడా దీని ఇంట్రెస్ట్ పెట్టలేడు. ఈ ఇన్స్టిట్యూట్ మీద అసలే మొత్తం పర్సనల్ పనులే, మొత్తం బయట తిరుగుడే, ఇదేం లేదు. ఇది ఉంది కదా, ఇది ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఆయనకి ఇది. ఈవినింగ్ 5 అయిందంటే 3 రూమ్లు ఉన్నాయి. చైర్మన్ రూమ్ ఒకటి, బోర్డు రూమ్ ఒకటి అని. చైర్మన్ రూమ్లో 4 పార్టీ వాళ్ళు కూర్చుంటారు, బోర్డు రూమ్లో 4 వేరే పార్టీ వాళ్ళు కూర్చుంటారు, ఆయన రూమ్లో ఇంకో పార్టీ వాళ్ళు కూర్చుంటారు. అట్లా ఆ 3 డిప్యూటీ పార్టీలకు 3 అందరికీ మేము ఛాయలు ఇవ్వాలి 5 తర్వాత. అయితే వస్తుంటే ఆంది వెళ్ళనే కదా, ఇంటికి ఒక ఫైల్ ఉంది అంటే నేను ఇంటికి వెళ్ళానండి. ఫైల్ ఉంది కదా తీసుకొద్దామని ఆడపోతే వాళ్ళ మిస్సెస్ ఒక కవర్ ఇచ్చింది. నేను మామూలుగా తీసుకొని వస్తుంటే ఆ కవర్లో ఏముంది, ఫైల్ అన్నారు కదా అని చూస్తే చెప్పులు ఉన్నాయండి. అతను పర్సనల్ పనికి కూడా చెప్పులు మోపించాడు మాతోటి. ఆయన వేస్ట్ అండి, అతను ఉండి వేస్ట్. నమస్కారం, నా పేరు డాక్టర్ మహేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ హియర్. నేను 2013లో ఇక్కడికి వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా డెసిగ్నేషన్ అసిస్టెంట్ ప్రొఫెసరే. అయితే చిన్నం రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా ఏ రెన్యువల్స్ కూడా ఏం చేయట్లేదు. కాంట్రాక్ట్లు కూడా మనకు అవి రెన్యువల్స్ చేయట్లేదు, ఆ పేపర్లు కూడా ఇవ్వట్లేదు. ఇంకా దానికి సంబంధించి ఏవో బాండ్ పేపర్లు రాపించుకోవడము, బ్లాక్మెయిల్ చేయడము, ఇట్లాంటివన్నీ చాలా చేశాడు. లైబ్రరీ లేకుండా ఇన్ఛార్జ్ లైబ్రరీను, అడ్మిషన్ ఆఫీసర్ లేకుండా ఇన్ఛార్జ్ లైబ్రరీ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్ లేకుండా ఇన్ఛార్జ్ ఫైనాన్స్ ఆఫీసర్, ఇలా కింద స్థాయి వాళ్ళకు పెద్ద పోస్టులు ఇచ్చినట్టు ఉంచి వాళ్ళని ఎలాంటి నోరు ఎత్తకుండా, జీతాలు పెంచకుండా, పిఆర్సీలు ఇవ్వకుండా, ఆయనకు కావాల్సిన ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇచ్చుకుంటా, ఆయనకి ఎంత శాలరీ పెరగాలో అంతకన్నా ఎక్కువ డబ్బులు పెంచుకొని మాకు రావాల్సిన శాలరీలో సగం కట్ చేసి మాకు సింపుల్ మాక్ రూమ్ ఉంటుంది. అది ప్రిన్సిపల్ అందరూ కూడా దానికి రిపోర్ట్ ఇచ్చిండ్రు వద్దు అని చెప్పి, అయినా కానీ 40 లక్షలు పెట్టి 6 లక్షలు అయిపోయింది, 40 లక్షలు ఖర్చు పెట్టిండు. అట్లా ఒక కిచెన్, అట్లా ఒక గ్రౌండ్, అట్లా చాలా విషయాలు అనవసర ఖర్చులు పెట్టడం. ఇవన్నీ ఏంటంటే అల్టిమేట్గా సివిల్ వర్క్స్లో వాళ్ళకు పర్సనల్ రీజన్తో ఏదైనా పర్సనల్ గెయిన్ కోసమే చేసినటువంటి థింగ్స్.